హలో హాయ్ అండి. ప్రాఫిట్ మేకర్ సాఫ్ట్వేర్లో ఈ మంత్ 22 నుంచి జిఎస్టీ స్లాబ్స్ అనేవి చేంజ్ అయినాయి. మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం టూల్స్ క్లిక్ చేయండి. ఇందులో సెట్టింగ్స్ జిఎస్టీ స్లాబ్స్ అప్డేటెడ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా మనకు ఒక స్క్రీన్ వస్తుంది. ఎవరికైనా ఈ స్క్రీన్ రాలేదు అని అంటే సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవ్వలేదు. సో మీరు కంపల్సరీగా సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఎలా అప్డేట్ చేసుకోవాలి అని అంటే హెల్ప్ క్లిక్ చేయండి, సాఫ్ట్వేర్ చేంజెస్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ దీని మీద క్లిక్ చేశారనుకోండి, విత్ ఇన్ 2 సెకండ్స్కి సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయ్యాక టూల్స్లో ఒక్కసారి వెరిఫై ఫైల్స్ చేయండి. మనకి ఇక్కడ వెరిఫై ఫైల్స్ ఉంది కదా, వెరిఫై ఫైల్స్ చేశాక సాఫ్ట్వేర్ అనేది క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యాక మళ్ళీ ఆన్ చేయండి. నేను ఆల్రెడీగా చేస్తున్నాను కాబట్టి చేయట్లేదు, మీరు చేసుకోండి ఎవరైతే అప్డేట్ కాని వాళ్ళు. తర్వాత నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి జిఎస్టీ స్లాబ్ క్లిక్ చేస్తే ఇలాగ మనకి స్క్రీన్ వస్తుంది. కంపల్సరీగా మనం ఏంటి అని అంటే ఈ హెచ్ఎస్ఎన్ వైజ్గా జిఎస్టీ పాతది కొత్త దాంట్లోకి ఎలా మార్చుకోవాలి అనేది చూసుకోవాలి. షో అని క్లిక్ చేయగానే హెచ్ఎస్ఎన్ సమ్మరీ వైజ్గా మనకి చూపెడుతుంది. సో జిఎస్టీ 12 ఉంది, న్యూ అనేది 0లో ఉన్నాయి. లేదు నాకు కంపెనీ వైజ్గా నేను చూసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ కంపెనీని సెలెక్ట్ చేసేసుకొని కంపెనీని ఎంట్రీ చేసేస్తాం. షో అని క్లిక్ చేయండి. ఇక్కడ కంపెనీని సెలెక్ట్ చేసేసుకొని షో అని క్లిక్ చేస్తే ఈ కంపెనీలో ఉన్న ఐటమ్స్ మాత్రమే వస్తాయి. జిఎస్టీ ఎంత ఉంది, 12, 18 కంప్లీట్గా ఓకేనా. సో ఇక్కడ న్యూ అనేది చేంజ్ చేసుకుంటాం. లేదు ఐటమ్ వైజ్గా చూసుకోవాలి అని అనుకుంటే ఐటమ్ వైజ్గా కూడా చూసుకుంటాం. ఇక్కడ ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ మనకి ఒక ఫార్మాట్ ఇచ్చింది, ఏ హెచ్ఎస్ఎన్ కోడ్కి ఎంత, ప్రీవియస్ ఏంటి ఇప్పుడు ఏంటి అనేది. అది మనం చూసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ హెచ్ఎస్ఎన్ వైజ్ జిఎస్టీ రెఫరెన్స్ దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఉంటుంది. సో హెచ్ఎస్ఎన్ కోడ్ని మీరు ఐడెంటిఫై చేసుకోవడానికి ఇక్కడ ఫైన్లో ఎంటర్ చేయండి 3003. సో ఇది 12 నుంచి 5కి చేంజ్ అయింది. ఒకవేళ ఇందులో లేదు అని అన్నారనుకోండి, నెక్స్ట్ స్లాబ్లో ఉంటుంది ఇక్కడ 18 to 5%లోకి 3307. నేను ఇక్కడ టైప్ చేస్తున్నా 3307. సో ఇలాగా ఈ హెచ్ఎస్ఎన్ కోడ్కి ఎంత ఉంది అని అనేది మీరు మీ కంపెనీ వాళ్ళని, లేదు అని అనుకుంటే ఆడిటర్స్ని, మీ సిఏ గారిని అడిగారని అంటే ఆ హెచ్ఎస్ఎన్ కోడ్కి ఎంత జిఎస్టీ ఉందనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ 5% ఏంటి, 12% నుంచి 0కి వచ్చినవి, 28 to 40కి పెరిగినవి మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది జస్ట్ రెఫర్కి మాత్రమే. కంపల్సరీగా మనం ఇక్కడ స్లాబ్ చేసుకోవాలి. దీనికన్నా ముందు టూల్స్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ సో 70% to 80% అన్ని 5లోకి వెళ్ళాయి 12 నుంచి. కాబట్టి నేనేంటి అని అంటే అప్డేట్ ఆల్ న్యూ జిఎస్టీ పర్సెంట్ విత్ 5% అని క్లిక్ చేశాను. ఇక్కడ ఎస్ అని వచ్చింది, ఎస్ అని క్లిక్ చేస్తాను. ఎస్ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి జిఎస్టీ లేక వస్తాను, మళ్ళీ ఒకసారి నేను షో అని క్లిక్ చేస్తాను. ఇందాక 0 ఉండేటివి ఇప్పుడు అన్ని 5 అయిపోయాయి. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఈ 12 నుంచి 5 కాకుండా 18లోకి వెళ్ళిపోయింది అని అనుకుంటే దీని మీద సెలెక్ట్ చేసేసుకొని 18 క్లిక్ చేయండి. అంతే. ఇది ఒక్క ఐటమ్ మాత్రం 18లోకి చేంజ్ అవుతుంది. అప్డేట్ ఇవ్వగానే వచ్చేస్తుంది. ఈ విధంగా మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని మార్చుకోవాల్సింది ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మీకు సెకండ్ 22న మళ్ళీ ఇంకో వీడియోని మేము అప్డేట్ చేస్తాను. ఆ వీడియోలో ఎలాగా ఇవనేవి నెక్స్ట్ బిల్లింగ్లోకి రావాలి, సేల్ బిల్లులోకి ఎలా 12 నుంచి 5కి వస్తుంది అనేది ఆ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.